హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్ రెసిపీస్. ఈరోజు ఒక మంచి దాల్ వెరైటీతో మీ ముందుకు వచ్చేసానండి. కంటికి ఎంతో మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి పొన్నగంటి ఆకు అనేది చాలా అంటే చాలా మేలు చేస్తుంది కంటి ఆరోగ్యానికి. సో ఈ ఆకుకూరని మనం పప్పుగా కానీ పచ్చడిగా కానీ ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటే కంటి సమస్యలతో బాధపడే వాళ్ళకి చాలా బాగా సహాయపడుతుంది. సో ఈరోజు నేను మా ఇంట్లో పొన్నగంటి ఆకు అది పప్పు అనేది చేస్తున్నాను. అది ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూద్దాం. ముందుగా నేను పప్పు కడిగి కొంచెం పప్పు మునగ ఒక అరెంచి పై వరకు వచ్చేలాగా నీళ్లు తీసుకున్నాను. ఈ ఆకంతా కూడా మనకి కాడలు కాడలుగా పొడవుగా ఉంటుందండి. ఒక పెద్ద ఆకు గడ్డి ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది అనమాట. జాగ్రత్తగా ఆకులన్నీ కూడా గిల్లేసి ఈ విధంగా కొంచెం సేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టుకొని శుభ్రంగా కడిగేసి పక్కన ఉంచుకోవాలి. దీంట్లోకి రుచి కోసం నేను ఒక 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి తీసుకొని రెడీగా కడిగి ఉంచుకున్నాను. ఇప్పుడు ఆ ఆకంతా కూడా నీళ్లు తీసేసి మనం పప్పు మీద ఈ విధంగా సర్దుకున్న తర్వాత నేను టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా ముచ్చికలు తీసేసి కట్ చేసి వేసేసాను. తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ పక్కన పెట్టుకొని మిగతా భాగం అంతా కూడా కట్ చేసి ఆ ఉల్లిపాయను కూడా మనం ఈ పప్పు మిశ్రమంలో వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా దాని మీద వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి మనకి కలర్ఫుల్గా ఉండడానికి కాస్త పసుపు, కొంచెం కారం, అంటే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూను లేదా 1/2 స్పూన్ వరకు కారం పడుతుంది. కొంచెం 2 రెమ్మలు చింతపండు అనేది వేసేసుకొని లిడ్ క్లోజ్ చేసి మనం కుక్కర్ పెట్టుకుంటే మీడియం ఫ్లేమ్ మీద ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చాక మీరు ఆఫ్ చేసేసారంటే పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. పప్పు ఈ లోపల మనకి సైడ్ ఇంకొక స్టవ్ మీద అయ్యే లోపల నేను తాలింపు అనేది పెట్టేసుకుంటున్నాను. తాలింపులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఈ 4 వేసుకొని కొంచెం దూరగా వేగిన తర్వాత మనం ఇందాక కొంచెం ఉల్లిపాయలు పక్కన ఉంచుకున్నాం కదండి, అవన్నీ కూడా దీంట్లో వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి నార్మల్గా వేగంగానే వేసుకుంటే కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తాయండి పప్పులో వేసిన తర్వాత. సో కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే చాలా కమ్మటి సువాసన అనేది కూడా వస్తుంది పప్పుకి. కాస్త ఉల్లిపాయలు వేగే వరకు మనం ఆగుదాము. ఆ తర్వాత దీంట్లోకి నేను 2 వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చ దంచి రెడీ చేసుకున్నాను. దాన్ని వేసేసి కలుపుకుంటున్నాను. దీనివల్ల వెల్లుల్లి ఫ్లేవర్ అంతా కూడా సమానంగా నూనెలో పట్టి మనకి పప్పు కూడా కమ్మటి ఫ్లేవర్ అనేది ఉంటుంది. చివరిగా దించే ముందు కరివేపాకు, ఎండుమిర్చి వేసేసి మీకు ఇంగు ఫ్లేవర్ నచ్చితే ఇంగు కూడా వేసుకున్నారంటే కమ్మటి పోపు అనేది రెడీ అయిపోతుంది. దీన్ని మనము ఇందాక ప్రెషర్ కుక్కర్లో విజిల్స్ తెప్పించుకున్నాం కదండి, ఆ పప్పు మిశ్రమం వెయిట్ దిగిందా లేదా చూసుకొని దిగిన తర్వాత పప్పు అనేది మెదుపుకొని ఈ తాలింపులో కలిపేసుకున్నామంటే సూపర్ టేస్టీగా తయారైపోతుంది. సో మన తాలింపు చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఈ విధంగా మీరు ఏ దాల్ వెరైటీ చేసుకున్నా కూడా తాలింపు అనేది రెడీ చేసి మిక్స్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. సో ముందు ఇదైతే పక్కన పెట్టేసి మన కుక్కర్లో పప్పు అనేది మెదిగిందో లేదో చూసుకుందాం. ఇట్లాగా పప్పు గుత్తి రెడీగా ఉంటుంది కదండి, లేదంటే మీ దగ్గర ఏదైనా మ్యాషర్ ఉన్నా దాంతో పప్పు అంతా కూడా చక్కగా మెత్తగా మెదుపుకోవాలి. మీకు నేను రెసిపీస్లో చూపించే ఏవైనా వస్తువులు కావాలంటే డిస్క్రిప్షన్లో కిచెన్ ప్రొడక్ట్స్ లింక్ అని ఉంటుందండి, అది ఓపెన్ చేసి చూసారంటే ఆల్మోస్ట్ నేను నా రెసిపీస్లో ఉపయోగించే ఎన్నో వస్తువులు అందులో మీకు కనిపిస్తాయి. మీకు నచ్చింది అమెజాన్లో తెప్పించుకోవచ్చు. చివరిగా ఈ పప్పు అంతా కూడా తాలింపులో వేసేసుకొని బాగా కలుపుకొని మనకి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని చూసుకున్నామంటే కమ్మటి పప్పు అనేది రెడీ అయిపోతుంది. అన్నంలోకైనా, చపాతీలోకైనా, రోటీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో ఈ రెసిపీని ఈ స్టైల్లో తయారు చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని రెసిపీస్ కావాలంటే మీ అభిప్రాయం నాకు కామెంట్స్లో తెలియచేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.